నూతనంగా మేము గ్రామ సర్పంచ్గా ఎన్నికైనందుకు ప్రజల ఆశిస్తూ ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి ఆశిస్తులతో మమ్మల్ని ఆస్వాదించి గెలిపించారు ప్రజలు. స్వామి, ఈరోజు మన దేవాలయంలో నేను మాకొచ్చే 5,000 రూపాయలు జీతానికి ప్రతి నెల లేట్ అయినా సరే ప్రతి నెల నేను అయ్యగారికి ఇచ్చే బాధ్యత ఈ 5 సంవత్సరాలు బాధ్యతగా నేను తీసుకుంటున్నాను. ఆ దేవుడు పూజ ప్రతి మంగళవారము పూజ జరగాలని కోరుకుంటున్నాము. ప్రతి విషయంలో కూడా ప్రజలకు దేవుని సహకారం ఉండాలి. వాళ్ళు చేసే పనులు, వాళ్ళ ఇంట్లో అభివృద్ధి, వాళ్ళ ఎదుగుదల, అందరి ఇంటి సుఖంగా ఉండాలని, దాంట్లో మేము కూడా ఉండాలని కోరుచున్నాము. నిన్న 22వ తారీఖు ప్రమాణ స్వీకారం జరగటం జరిగింది. తర్వాత పార్టీకి అతీతంగా పార్టీలు ఎలక్షన్లు అయిపోయింది, పార్టీలు పక్కన పెట్టి గ్రామం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఈ 5 సంవత్సరాలు మన ఊరు అభివృద్ధిని తోడ్పాటు చేసి గుడి కార్యక్రమాన్ని కూడా మంచి అభివృద్ధి కార్యక్రమం నడిపించాలని ప్రజలందరి సమక్షంలో ప్రజలందరూ సాక్షిగా చెప్తున్నాను. మరియు నూతనంగా ఎన్నిక కాబడేటువంటి గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులందరికీ కూడా ఆ యొక్క అభయాంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాం. మనం ఈ యొక్క శంకుస్థాపన సమయం నుండి ప్రతిష్ట వరకు కూడా గ్రామస్తులందరూ కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క నిర్మాణానికి సహకరించారు. అయితే నిర్మాణం తర్వాత దీన్ని నడపడం అనేది కొద్దిగా బాధ్యతతో కూడుకున్నటువంటి పని. సరే, గత సంవత్సరం నుండి కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం మనం. చాలా బాధగా ఉంది అందరికీ కూడా. సరే, ఎవరి తోచిన రకంగా వాళ్ళు చేస్తున్నారు. అయితే నేనున్నాను మా స్వామికి అనేటువంటి ఒక ధైర్యాన్ని, భరోసానిస్తూ ఈరోజు నూతనంగా ఎన్నిక కాబడేటువంటి మన గ్రామ సర్పంచ్ సుజాత అనే దంపతులు ఈరోజు మన దేవాలయానికి వచ్చారు. వాళ్ళు ఈ యొక్క పరిస్థితిని చూసినటువంటి వాళ్ళు ధైర్యంగా నాకు ఒక అభయం ఇవ్వడం జరిగింది. ఏమిటంటే, అయ్యగారు, మీ జీతానికి సంబంధించింది నేను భరోసా ఇస్తాను, మీకు ఎటువంటి లోటు రానియమని చెప్పి ఒక భరోసా ఇచ్చారు. చాలా సంతోషం. అంతేగా రాజకీయాలు అయిపోయినాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి, నూతన యొక్క పాలకవర్గం వచ్చింది. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సోదర భావంతో అందరూ కూడా కలిసిమెలిసి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని, ఆ యొక్క అభయాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి దేవాలయ యొక్క అర్చకుడిగా మీ అందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వడం జరుగుతుంది.